వరల్డ్ సేఫెస్ట్ కార్లో నిస్సాన్ వచ్చేసి 4 స్టార్ రేటింగ్లో ఉందండి. సో దాని నుంచి వచ్చిన ప్రోడక్టే ఈ మైక్రా ఎక్సెల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఈ 2014 వెహికల్ రిజిస్ట్రేషన్ అండి ఇది. అలాగే మనకి 29 దాకా లైఫ్ ఉంటుంది. అదొక రెన్యూల్ చేసుకోవచ్చు. 34 దాకా లైఫ్ వస్తుంది. ఇది కంప్లీట్గా సిల్వర్ కలర్ బాడీ, ఇది నాన్ యాక్సిడెంటల్. అలాగే వెహికల్ మీద ఎలాంటి మీకు చెప్పదగ్గ కంప్లైంట్స్ అంటే పెయింట్ పోవడం కానీ లేదా ఓవర్ స్క్రాచెస్, ఓవర్ డెంట్స్ ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇదేంటి ప్రతి వీడియోని కూడా సూపర్ బండి అయితే బండి చాలా గ్రేట్ఫుల్గా ఉంది అంటారని చెప్పేసి. సో నేనైతే ఏ వెహికల్ కూడా దీంట్లో మన గ్రూప్లో పోస్ట్ చేసినా కూడా చేయడానికి ముందు వెహికల్ ఖచ్చితంగా ట్రైల్ చేస్తాను. మినిమం ఒక 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ దాకా వెహికల్ ట్రై చేస్తాను. ఆఫ్ రోడ్లో కావచ్చు, ఆన్ రోడ్లో కావచ్చు, ప్రతి రోడ్లోని కూడా డిఫరెంట్ రోడ్స్లో వెహికల్ నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తాను. అలాగే మీరు పెట్టే అమౌంట్కి ఎంతైతే వెహికల్ కాస్ట్ ఉంటుందో 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఆ ప్రైస్కి ఈ కార్ వర్తబుల్ కాదా అని చెప్పేసి 1-10 సార్లు అయితే చెక్ చేసిన తర్వాతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు ఇది ఓకే అనుకున్నప్పుడే నేను మన గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో అలాంటి పార్టే ఈ కార్ కూడా. అండ్ ఇంకొచ్చేసి 4 టైర్స్ వచ్చేసి ఒక 50% టైర్స్ ఉన్నాయండి. ఎక్కడ ఎటువంటి చెప్పుకోదగ్గ మేజర్ కానీ లేదా మైనర్ డ్యామేజ్ లాంటిది లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఇది నిస్సాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ వెహికల్. సో బ్యాక్ పోర్షన్ చూస్తే ఎక్కడ కూడా మీకు వెల్డింగ్ వర్క్స్ కానీ లేదా రస్ట్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటిది అయితే లేదు. బండి అంతా నీట్గా ఆర్గానిక్ అయితే ఉంది. అండ్ రీడింగ్ వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగిందని వెహికల్ ఇది. దీంట్లో ఎల్పిజి కానీ లేదా సిఎన్జి కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ పెట్రోల్తో యూజ్ చేసిన సెకండ్ ఓనర్ వెహికల్. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గానే అయితే ఎక్స్పైర్ అయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ పోస్తలేదు. అండ్ వెహికల్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ రీడింగ్ అయితే చెప్పుకున్నాం కదండి, 68,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రజెంట్ సెకండ్ ఓనర్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇంకా స్క్రీన్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది. చిల్డ్ ఏసీ, ఇంకా సస్పెన్షన్స్ కావచ్చు, ఇంటీరియర్లు, ఇంటర్నల్ రూఫ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. జస్ట్ ఓన్లీ పెట్రోల్ కొట్టించుకున్నాం, బండి రోడ్ ఎక్కించి వాడేవా అన్నట్టుగానే ఉంటుంది. జస్ట్ వెహికల్ తీసుకున్నాక మాత్రం ఒక బేసిక్ ఆయిల్స్ అయితే మార్పించండి. పెద్ద ఖర్చు అయితే అవ్వదు. ఒక 2,000 నుంచి 3,000 రూపాయల లోపు ఖర్చు అవుతుంది. అంతకు మించి వెహికల్కి పర్సనల్గా అవసరమైన రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. అండ్ సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. బండికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమి ఉండవు. ఓన్లీ 2 పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ టైర్స్ అయితే చెప్పుకున్నాక చూడండి. ఇంకా అలాగే హెడ్లైట్స్ కావచ్చు, అవన్నీ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాయి. ఇది ఇంజిన్ రూమ్ చూడండి, చాలా ఆర్గానిక్గా నీట్గా ఉంటుంది. అలాగే మన క్యాప్రాన్స్ కావచ్చు, ఈ ఫ్రంట్ బానెట్ పెట్టుకున్న కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా పోలేదు. సో వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ అని చెప్పచ్చు. అంటే చిన్న గీతలు పడినప్పుడు చిన్న పెయింట్ టచింగ్స్ అవడం అయితే కామన్, కానీ ఏది కూడా మేజర్గా చెప్పుకోదగ్గ యాక్సిడెంట్ సీన్స్ అయితే బండికి అయితే ఏమీ లేవు. అండ్ 4 డ్రమ్ వీల్స్, 50% టైర్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పిన విషయమే. సరిగ్గా చెక్ చేయండి. అండ్ ఈ వెహికల్ మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. మనకి వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,35,000 అండి. 2,35,000 మాత్రమే. బార్గెనింగ్ అయితే ఉండదు. నేను పెట్టే ముందే ప్రతి వెహికల్ కూడా మనకి ప్రైస్ అయితే కస్టమర్తో బార్గెన్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్రైస్ అయితే పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత రేట్లు పెంచడం కానీ, పెంచింది మీకు డిస్కౌంట్ పేతో తగ్గించడం కానీ అయితే ఉండదు. ది బెస్ట్ ప్రైస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ.